హాయ్ ఎవరివన్, ప్రజెంట్ శేఖర్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ గేదెలు అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి అన్నది వివరాలు తెలుసుకున్నాము. ఎన్ని గేదెలు ఉన్నాయి, గేదెల ధరలు ఎట్లున్నాయో, మనం మొత్తం ప్రజెంట్ ఎన్ని గేదెలు ఉన్నాయన్న, గేదెల ధరలు ఎట్లున్నాయన్న. నమస్తే అన్న, మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాడలపల్లి గ్రామం. మన డైరీ పేరు వచ్చి చంద్రశేఖర్ డైరీ ఫామ్. మన దగ్గర 360 సపరేట్ ఉంటాయి. మన దగ్గర ఉన్న క్వాలిటీ క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ ఉంటాయి. క్వాలిటీ వచ్చి గేదె ధర విషయానికి వచ్చి 90,000 నుంచి 1,30,000, 1,40,000, 1,50,000 వరకు ఉంటుంది. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. ఏది ఫిక్స్ రేట్ ఉందో అంటే ఒక అంచనాకు మీరు చెప్తున్నారు. మీరు డైరెక్ట్ గా వస్తే ఆ రేట్ లో నేను ఇవ్వగలను. మన దగ్గర ఉన్న క్వాలిటీ కూడా నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది. గేదెని పెట్టే రేట్ ఉంటుంది. వచ్చి డైరెక్ట్ వచ్చి మీరు తీసుకోవచ్చు. మన దగ్గర ఉన్న వర్స్ పెట్టి చూడండి గేదె పిల్లని. ఇగో 2 పట్ట అనేది 2 పాల మీద ఉందా పియ్య. ఇగో పళ్ళు 2 పళ్ళు వేసింది. ఓకే, పాల మీద ఉందా పియ్య. నిడుచుడు అనేది నేను చూడు ఎన్ని రోజులు దీనికి టైం. దీనికి ఇంకా 1 రోజులు ఉందన్న డెలివరీ టైం. 8-16 లీటర్ పాలు అవుద్ది. 14 లెక్కేసుకోండి. 2 పట్ట. ఈ జమ్ము సెకండ్ లెక్కేషన్ ఇది. ఇది సైజ్ 16 లీటర్లు అవుద్ది గేదె పేయ. ఇంకా దీనికి వారం డెలివరీ టైంకి వారం ఉంది. ఇంకా దీనికి 6 పళ్ళ మీద ఉంది. 6 పళ్ళ మీద ఉందన్న. మన దగ్గరికి డైరెక్ట్ గా మీరు వచ్చి తీసుకోవచ్చు. మామూలుగానే మన దగ్గర ఏవి సైజ్ ఎప్పుడు నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది. మన దగ్గర 90,000 కానించి మీరు డైరెక్ట్ వస్తే 90 కానించి 1,50,000, 1,20,000, 1,30,000, 1,40,000 ఆ రేంజ్ లో ఉంటాయి. పాలసీ విషయానికి వచ్చి 9 లీటర్ల కానించి 14-16 లీటర్ల పాలు ఇచ్చి గేదెలు ఉన్నాయి మన దగ్గర. అన్ని గేదెని పెట్టే రేట్ ఉంటుంది. అన్ని ఏవి సైజు అన్ని చూసుకోవచ్చు. మీరు దగ్గర ఉండి అన్ని చూసుకోవచ్చు. క్వాలిటీ పడుతుంది, బొర్రలు ఏంటి, గేదెలు నడాలేంటి, ఈ తొక్క పడుతుంది కూడా చూసుకోండి. మామూలుగా నెంబర్ 1 తొక్క పడుతుంది. మీరు డైరెక్ట్ గా వస్తే మామూలుగా మీకు ఈ రేట్లో ఇవ్వగలను నేను డైరెక్ట్ గానే. ఇక బొరస ఒకటి క్వాలిటీని నెంబర్ 1 క్వాలిటీ. ఏ బోకర్ దగ్గరికి వెళ్ళొద్దు. మీరు వచ్చేవాళ్ళకి ఒకటే చెప్తాను. బోకర్ నా కూడా వచ్చి మీకు ఫోటోలు పెట్టేసి మా దగ్గర ఉన్నాయండి అంటున్నారు. ఏ డైరీ ఫామ్ దగ్గరికి వెళ్ళినా 10 కానించి 10, 20 అలా ఉంటేనే అది డైరీ ఫామ్. 2-3 ఉంటే మాత్రం ఏం కాదు. ఆ గేదెలు తీసుకొచ్చి పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గర మీరు 4-5 గేదెలు కొనుక్కున్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2 గేదెలు చూడటానికి వీలు ఉండదు. మీరు ఎవరికైనా కావాలంటే 10, 15, 20, 30 గేదెలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి సెలక్షన్ చేసుకోండి. చూసి నచ్చితే తీసుకోండి. దాంట్లో లేకపోతే అక్కడ లేదనుకోండి ఇంకో దగ్గరికి వెళ్ళి తీసుకోండి. కానీ ఒక డైరీ నుంచి ఒక రైల్లో బోకర్లు తీసుకురావద్దు. ఎటువంటి పరిస్థితుల్లో మీరు తీసుకురావద్దు. డైరెక్ట్ గా రండి. డైరెక్ట్ గా వస్తే 90,000 కానించి నేను 10% చెప్తాను. డైరెక్ట్ మీరు రండి. 90 కానించి 1,20,000, 1,30,000, 1,40,000 అంటే యాసకాలం పాడు కాబట్టి కొద్దిగా పెరిగినాయి రేట్లు పెరిగినాయి. అందువల్ల ఆ రేటు ఉంటాయి. మీరు బోకర్ మాటలు వెళ్ళి ఆడకి ఫోన్ చేసి వీళ్ళకి ఆడకి ఫోన్ చేసి చేయకండి. ఒకవేళ ఆడు బోకరా లేదు ఆ డైరీ ఉన్నాడన్నది మీకు ఎలాగా తెలుసుకోవాలన్నా మాకు తెలియటం లేదు. కొంతమంది ఇబ్బంది పడిపోతున్నారు. అన్నా ఎలా మాకు తెలియడం లేదు. మాకు తెలియడం లేదన్నా మామూలుగా మేము ఇబ్బంది పడుతున్నాం మామూలుగానే అంటున్నారు. మీరు ఆడు బోకరు కాదన్నా తెలుసుకోవడానికి ఒకటే చూసుకోండి. మీ డైరీ ఎక్కడ ఉందన్నా మీరు రమ్మన్నారు కాబట్టి మీ డైరీ ఎక్కడ ఉంది అని అంటారు. అంటే ఇప్పుడు 80,000 ఇస్తాను, 90,000 ఇస్తాను. ఈ యాసకాలంలో ఆ రేట్లలో గేదెలు లేవు. మీరు మోసపడవద్దు. కొంతమంది ఏమంటారంటే మీరు రండి సగం డబ్బు కట్టండి, సగం డబ్బు అరువు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. అలా మోసపోవద్దు. ఏంటంటే మీ ముక్కు మొహం మేము ఎక్కడ మీకు ఎలాగ అడగగలం. మీరు ఒకటి ఆలోచించాడు. మిమ్మల్ని ఆ బోకన్నా కొడుకు మిమ్మల్ని ఆకర్షించుకొని ఆపుకోవడం కోసం మమ్మల్ని పెట్టుకుంటాడు. అయితే మీరు ఏంటంటే అడుగుతారు మనకి 1,00,000 రూపాయలకి 1,30,000, 1,50,000, 2 లక్షలు కూడా కొంటున్నారు. 2 లక్షల రూపాయలకి గేదె లేదు. మీరు 1,80,000కి 2 లక్షలు కొంటున్నారు. ఏంటి నాకు అర్థం అవుతలేదు. గేదెని 1,80,000కి 2 లక్షలు కొని ఏం పాల మీద తెద్దాం అనుకుంటున్నారో ఏంటి నాకు అర్థం అవుతలేదు. ఇప్పుడు యాసకాలం పాడి కాబట్టి 1,50,000 పెరిగింది అంతే. అంటే 20,000 పెరిగింది. 1,20,000, 1,30,000 ఆ రేంజ్లు ఉంది. ఒక 20,000 పెరిగింది 1,50,000. అదే మిల్క్ కూడా అలా చేస్తాను మామూలుగా. ఎన్ని పూటలు చూసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి 2-3 రోజుల నుండి పాలు చూసుకొని తీసుకెళ్లొచ్చు. మన దగ్గర పాడి గేదెలు ఒక 8 ఉన్నాయి. శివుడి గేదెలు ఒక 13 ఉన్నాయి. మొత్తం అయితే చూసుకోవచ్చు. మన దగ్గర వచ్చి షేప్ ఎలా ఉంది, దాని ఎలా ఉంది అన్ని అలా చూసుకోవచ్చు. అలా రన్నింగ్ చూడడం బాగా. అది ఇంకా డెలివరీ టైంకి ఇంకా 10 రోజులు డెలివరీ టైంకి ఉంది. అది ఇలాగా డెలివరీ అయ్యి మామూలుగా రండి అన్న. ఇది డెలివరీ అయిందన్న. ఈయన మామూలుగా 4 రోజులు అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే 5 అంటే ఒక పూట 5, ఒక పూట 4.5 అలాగే అవుతుంది. పాలు అయితే చూసుకోవచ్చు. షేపు దార కూడా చూసుకోండి. దార ఎలా పడుతుందో ఏదో. దార అనేది బాగా అంటే లూజ్ ఉండాలి కదా. లూజ్ ఉండాలి. ఎలా పడుతుంది దార? ఆధార పడాలి. ఆధార ఎప్పుడు పడాలి. జల్లు అన్నా రాకూడదు. షేప్ అలా ఉండాలి. షేప్ టెంపరేచర్ ఉంది. టెంపరేచర్ ఉంది. ఆ టెంపరేచర్ ఉండాలి మామూలుగా. సన్నటి అది ఆడదో నెట్టింది. ఇది 2 పట్ట.
ఇప్పుడైతే ఓ 9 లీటర్లు అవుతుంది. ఈయన 4 రోజు 9 అంటే 4:30 ఓ పూట 4:30 ఓ పూట 5 అలాగ అవుతుంది. కొల్లాడికి కొంచెం 14 లీటర్లు అవుతుంది. ఇదిగో దూడ ఆడతా ఉంటుంది. అంటే గేదె అనేది ఎప్పుడైనా సరే సమంగా పాలు ఇవ్వదా? అంటే 4:30 ఇది ఒక పూట 5 లీటర్లు, ఒక పూట 4 లీటర్ అట్టిస్తుంది అన్న. ఒక పూట ఎక్కువేస్తుంది అన్న, ఒక పూట తొక్కేస్తుంది. సమానంగా అన్నది ఏ గేదె ఇవ్వదు. అంటే టైం కూడా తేడా వస్తుంది కదన్నా. దానివల్ల మామూలు సమానంగా ఎప్పుడు ఉండవు. ఒక పూట 5 ఎత్తుందో, ఒక పూట 4 ఎత్తుంది, ఒక పూట 7 ఎత్తుందో, ఒక పూట 8 ఎత్తుంది. సమానంగా అన్నది ఎప్పుడు ఉండదు. లీటర్ గ్యాప్ లో అటు ఇటు ఉంటుంది, కానీ సమానంగా అన్నది ఎప్పుడు ఉండదు. అంటే ఫుడ్ మెయింటెనెన్స్ దానిలో కూడా అలా మన బస్ బస్సాలతో కూడా పడాలి. ప్రతి కేజీ చెప్తున్నాను దానిలో అలా పడాలి. 14 లీటర్లు ఫాలో అవ్వాలంటే అది సన్ చూడండి అంత పడుతుంది. అది పడాలి. ఆ సన్ ఉండాలా, ఆ తీరుకు ఉండాలా. ఆ పొదుపు కొట్టేటి మామూలుగా సన్నేటి అలాగా 2 రోజులు ఉండి మా మీద దయించి 2-3 రోజులు ఇక్కడ నుండి పాలు పిండుకో చూసుకొని తీసుకెళ్ళచ్చు. ఆడదాం 14 లీటర్లు పాలు అవుతాయి. ఎంత చెప్తున్నాను దాని మనం చెప్పడం మామూలుగా 1,60,000 చెప్తాం. చెప్పిన రేటు వేరే ఉంటుంది. మామూలుగా దాన్ని వేసి మార్జిన్ మామూలుగా 1,60,000 చెప్తాం. 1,20,000 ఇవ్వచ్చు, 1,30,000 ఇవ్వచ్చు. డైరెక్ట్ వస్తాను. ఇదే మామూలు బాగా తీసుకొచ్చాను అనుకోండి, 2,50,000 చెప్పింటారు. చెప్పించకపోతే మామూలుగా 20,000-30,000 కాయలు చెప్తారు. అది ఏం లేదనుకోండి, ఈ జాతి కాదంటారు, కాలు అంటారు, ముట్ట అంటారు. అంటే గేదెలు ముర్రా గేదెలే కాదన్నది మామూలుగానే. ఇవన్నీ ఈ క్వాలిటీ చూసుకుంది, పెండ క్వాలిటీ చూడండి ఎలా పిండుతుందో. ఇవ్వండి ఈ గేదె పైన చూసుకుంది, చూసారు. అయితే నెంబర్ 1 క్వాలిటీ. వాకన్నా కొడుకు ముర్రా కాదు, మామూలుగానే రింగే కాదన్నారు. అదంటే ఆవిడ అదే పట్టుకొని మామూలుగా వెళ్ళిపోయి 6-7 గేదెలు కొనుక్కోదు. ఇంత మంచి గేదెని చూసుకొని, ఇంత మంచి గేదెలు వదులుకొని మామూలుగా ఆవిడ 1,50,000, 1,60,000, 1,70,000 కొనుక్కోండి. ఇంత మంచి గేదెలు రేట్ చిన్న బోకరేజీ 20,000, 30,000 కాయలు మంచి వచ్చారు. అటు చెప్పి మామూలు తీసుకెళ్ళండి. ఇప్పుడు తీసుకెళ్తాం కదా, ఇంటికి వెళ్ళాక నాకు బాగుందని సెలక్షన్ చేసి మళ్ళీ రావాలని. ఇప్పుడు దాంట్లో ఏ జాతి ఎలా పెడుతుందో ఏటన్నో తెలుస్తుంది. ఏదంటూ తెలియలేని కూడా వచ్చేస్తున్నారు, వచ్చి బోకర్ చేతిలో పడిపోతున్నారు. వాళ్ళు చెప్పారని అనుకుంటాం కదా, మనం ఉన్నా డబ్బు పెట్టుకుంటున్నాం దగ్గరుండి 2 పూటలు 2-3 రోజులు నుండి ఇలా రండి. కంగారెట్టి లక్షలు వేసి పెట్టుబడి పెడుతున్నాం, లక్షల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాం. మనం సంవత్సరం పొడికి పాలు తీయాలి. సంవత్సరం వరకు ఆ గేదెలు మనం సాగు చేస్తాం. 2 రోజులు స్టే చేయలేరు ఇక్కడ. 2 రోజులు స్టే చేసుకుంటే దాని పాలు ఎలా ఉన్నాయి ఏంటన్నది మనకు అర్థం అవుతుంది. కంగారు ఎందుకు? పొద్దున చూడండి, సాయంత్రం చూడండి, రూమ్ లో పడుకోండి. ఫుడ్ పెడతాను, రూమ్ ఇస్తాను, ఏసీ రూమ్ లో పెడతాను, పడుకోండి. మస్తు రోజు పొద్దున చూసుకోండి, సాయంత్రం చూసుకోండి, అప్పుడు ఓడి కట్టుకోండి. అనుకున్న పాలు ఉంటే తీసుకోండి. కుదురుగా చెప్తుందా, దారులు ఎలా ఉన్నాయి, అది బాగుందా లేదా అది చూసుకోండి. అక్కలు తన బోకరేజ్ ఏం చేస్తాడు, దాని చూడ అక్కలు తన చూసి మామూలు తీసిపోతారు. రేటుకి వెళ్ళిపోవడం తీసుకొని దగ్గర కూర్చొని చూడండి. కూర్చుంటే అది 6 ఎత్తుందా, 7 ఎత్తుందా, 8 ఎత్తుందా, 4 ఎత్తుందా, 3 ఎత్తుందా అన్నది మీకు తెలిసిపోదు. 5-6 ఇచ్చింది అనుకోండి, అన్నట్టు బాగుంది అనుకోండి, అప్పుడు తీసుకొని వెళ్తారు, లేదా వదిలేస్తారు. అలా ట్రైన్ చేయండి. వచ్చామా వెళ్ళిపోయామా అన్నట్టు చేసుకోవద్దు. అంటే 360 రోజులు పాలు తీసుకోవాలి మీరు. దాని మీద రూపాయి మీరు తీయాలి కాబట్టి 2 రోజులు ట్రై చేయండి. ట్రై చేసి ఇక్కడ ఉండి రూమ్ ఇస్తానంటున్నాడు, భోజనం పెడతానంటున్నాడు. ఉండడానికి ఇంకే మీకు ఇబ్బంది? బోకరేజ్ ఇవ్వండి చేయమనండి, చేయడు. అడవి ఇస్తాను అన్నారు కదా అని వచ్చేస్తున్నాను, మీరు వచ్చేస్తున్నారు అడవి ఇస్తాను. ఈ గేదె ఉందంటే మామూలుగా 1,15,000 జాతి గేదె 2 లక్షలు కొంటున్నారు. మీ డబ్బు పెడుతున్నారు 2 లక్షల రూపాయలు. మాకు వచ్చింది 1,10,000, మీరు 2 లక్షలు కొంటున్నారు. ఎందుకంత డబ్బు పెట్టుకుంటాం? 90,000, 80,000 పెట్టుకుంటున్నారు. 20,000, 30,000 అడుగుతున్నారు కదా అనుకుంటున్నారు. మీ మీద వేస్తున్నారు. అడుగు అనుకున్నా కానీ మీ మీద 50-60,000 ఎక్కడ అవుతుంది? ఎందుకన్నా 50-60,000 డబ్బు తీయొద్దు మీరు? మళ్ళీ 2 సార్లు ట్రై చేస్తారన్నా. ఇది ఇంతటి జెండా ఎత్తేస్తారు. 80 రూపాయలు రావు కదా. ఇప్పుడు 10 రూపాయలు తక్కువకి వెళ్ళింది అనుకోండి, దాని మీద ఆదాయం ఏం కాదు. ఇక్కడే మామూలు ముందుకు వెళ్తే ఇంకా పెట్టుబడి దానా పెట్టాలి, ఇల్లు కట్టిస్తాను, పచ్చిగా జీతం తీయాలా, సరైన బిల్లు తీయాలా, ఇవన్నీ మనం తీసుకోవాలా. ఈ కొన్నదప్పుడే ధర బాగుంటే మనం ఇవన్నీ తీయగలం. కొన్నదప్పుడే 1,00,000 రూపాయలకి 1,50,000 కొంటే ఇంకా ఎక్కడ తీయగలం? అది కూడా ఆలోచించండి. రండి, డైరెక్ట్ రండి, నా దగ్గరే కొనేయండి, నా దగ్గరే చేయండి అని అంటలేదు. రండి, నా డైరీ ఫామ్ చూడండి, ఎంత చెప్తున్నా అడగండి. 10,000 అడగండి, 20,000 అడగండి, మీకు నచ్చిన అడగండి, వదిలేండి. ఇంకో దిక్కుని వెళ్ళండి. ఆయన చెప్తున్నా ఒక కంపెనీ వేసుకోండి, అక్కడ వదిలేండి. ఆయన ఏమంటాడంటే మా వాళ్ళు ఉందే, మా చిన్న ఉందే, మా వాళ్ళు అన్నాడు. డైరీ ఉన్నవాడు ఆ సత్తా ఉంటే 10 ఉన్నా 15 ఉన్నా అది దొడ్లో చీటండి, అక్కడ దొడ్లో తీసుకెళ్తే ఇంటికి ఏది గొప్ప ఉండన్నా, అది గొప్ప ఉండదు. నీకు ఏదో గొప్పగా ఉన్నాయి కాబట్టి నీకు ఏదో గొప్పగానే చూపించు ఇక్కడ నీ షెడ్లో కట్టి. అంతేగాని నువ్వు ఇంకో పక్క దొడ్లో తీసుకెళ్ళి ఆ గేదెలు మా కొట్టు పెడితే నీకు సుఖమే ఉంది. నేను తీసుకెళ్ళి ఇంకో గేదెలు పెట్టాడనుకో 20,000, 30,000 పెరుగుతుంది. అది ఉత్తరేది కదా. ఆ గేదె కాలవాడు మా ఒక 1,000, 2,000, 5,000 లాభం వేసుకొని ఆయన అవుతాడు. వీడికి 20,000, 30,000 కావాలి. ఏంటి ఆడి దగ్గర గేదెల్లో నీది మా తమ్ముడు అంటాడు, మా చిన్నది అంటాడు. అందువల్ల మీరు మునిగిపోతారు, కానీ మాకు వచ్చి లేదు. రండి, చూసుకోండి, ఇక్కడ చూసుకోండి, నచ్చితే ఇక్కడ తీసుకోండి. అదే ఇక్కడే మకాలు, పక్క మకాలే, దూరం మకాలు వద్దు. ఏ మకాలు ఆ మకాలు వదిలేండి.
వదిలేండి, ఎవరిని తీసుకురావద్దు. మీరు ఎవరినైనా తీసుకొచ్చారంటే 1,20,000 1,30,000 చేసి గేదెని 1,80,000 2 లక్షలు చెప్తారు. సో ఎవరైనా సరే ఇక్కడ వాళ్ళని కాకుండా వాళ్ళ బంధువులు లేకపోతే వాళ్ళ ఊర్లో అట్లా కొడుకు తీసుకొచ్చుకోండి. ఈ అనుభవం ఉన్న వాళ్ళు కొడుకు తీసుకొచ్చుకోండి. ఇక్కడ వాళ్ళని తీసుకురావడం ఇక్కడ బోకరేజ్ నమ్మవద్దు మీరు. ఇక్కడ డైర్లు ఎంతో మందికి నాకుంది అంటున్నారు. మీకు వద్దు, మీరు నమ్మవద్దు, మీరు పడిపోవద్దు. అంటే బోకరేజ్ చేతులు మీరు మోసపోయిపోయి పలానా ఊరు వెళ్ళాం కానీ మా బ్యాట్ పేరు చెప్తున్నారు. అంటే జగ్గంపేట మోసం అన్నారు. మీరు డైరెక్ట్ వస్తే మోసం ఎందుకుంటుంది? మా బిజినెస్ మేము పెంచుకుంటాం. ఒకవేళ తేడాపాడం రావచ్చు, ఆ గేమ్ తీసుకుంటాం, మళ్ళీ ఇంకో గేమ్ ఇస్తాం. అదే బోకరేజ్ ఉన్నప్పుడు ఎవడో అది ఎక్కడితో పోతాడు. మరి అటు బోకర్ తిన్నది మేము మార్కెట్ వేయాలంటే వేయగలమా? వేయలేం. అన్న నేను ఎదుర్కొన్నానంటావు, ఇది కనబడతావు. ఎందుకు అది? మీరు డైరెక్ట్ రండి. ఇక్కడ తేడా పడొచ్చినాకో మళ్ళీ ఆ గేమ్ తిప్పించుకోండి, ఇంకో గేమ్ తీసుకెళ్ళండి. మేము 2,000 5,000 లాభాలు కప్పుకుంటాం కాబట్టి మళ్ళీ మేము వేసుకుంటాం. ఆ లాస్ మేము పెట్టుకుంటాం. ఇంకో 4 గంటలు పెట్టుకొని నిన్ను డెవలప్మెంట్ చేసుకుంటాం. మా బిజినెస్ కూడా డెవలప్మెంట్ చేసుకుంటాం. మేము మిమ్మల్ని వదులుకోం. అంటే మాది వ్యాపారం ఇది కాబట్టి మిమ్మల్ని కూడా మంచిగా చూసుకుంటాం. దాంట్లో వస్తుంటుందో దాంట్లో పోతుంటుంది, అన్ని మిగిలేస్తే అని మేము అన్నాం. అయితే ఒకసారి చెప్తాను కాబట్టి చూసుకుని అనుకోండి, 2వ సార్లు ఆయన వస్తాడు పరిగెట్టుకుంటాను. ఒరే తేడా వచ్చిందిరా మామూలుగా, ఆయన తేడా వస్తే ఆ గేమ్ తీసుకుని మళ్ళీ ఇంకో గేమ్ నమ్మకం ఇచ్చాడు కానీ ఆయనకి కూడా సాటిస్ఫై అవుతాడు. 2వ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం మా దగ్గర పట్టుకోతాడు. అదే బోకరేజ్ ఉందనుకోండి, మా దగ్గర రాడు. బోకర్ ఎంత తినేసాడన్న సంగతి ఆయన తెలియదు. మా దగ్గర కొట్టుపడి బాబా మనం పూడంతా పట్టుకోవడానికి మాకు బాధ కింద ఉంటుంది. అది మీరు బోకర్ దగ్గర కాకుండా డైరెక్ట్ రండి, డైరెక్ట్ వచ్చి కొనుక్కోండి. అదే బస్ అని చెప్తాను, డైరెక్ట్ వచ్చేయండి, 2 రోజులు పాలు చూసుకొని కొనుక్కోండి. గేదె శివుడి గేదెకి అయితే మైకి దాలకు అన్ని పూసి, వారి గేదెకి అయితే 2-3 రోజులు పాలు చూసుకోండి. ఒకవేళ ఇంటికి వెళ్ళాక కూడా పాలు తక్కువ అనుకోండి, రీసర్వీస్ చేస్తాను. ఆ గేదె తీసుకోవడం మన దొడ్లో చూసారు కదా, ఎప్పుడు చూడండి మన నా వీడియోలో చూడండి. ఏ వీడియోలో అయినా సరే నా దగ్గర 20 పైన కానీ కింద ఉండవు గేదె. ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఇక్కడ. ట్రాన్స్పోర్ట్స్ వచ్చి 4-5 గేదెలు తీసుకుంటే మనమే ఫ్రీ ఇస్తాం. ఓకే, చూసుకోవచ్చు. తీసుకుంటే మళ్ళీ ఫ్రీ ఇస్తాం. మేము రన్నింగ్ లో ఉంటుంది బాగా, మీకు ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే మామూలుగా ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నా కదా, క్వాలిటీ తక్కువ కొనుక్కోదు, నెమ్మది క్వాలిటీ ఎత్తుకోండి. గేదెలు ఈ సైజు కొనుక్కోవాలి. మనకి 7-8 లీటర్లు పాలు అవ్వాలంటే ఎలా తీసుకోవాలి. పాలు కూడా ఎలా చూడండి, ఇలా మనం పొద్దున సాయంత్రం కూడా మామూలుగా అలా పాలు వేస్తా ఉంటాం. మనం 2 పూటల పాలు తీసుకోండి. అది చూడండి, ఆ గేదెలు అయిపోయినాయి కదా, ఈ గేదెలు పెండకాలు చూడండి ఎలా పెడుతున్నాయి. దారిలో కూడా చూడండి ఎలా వస్తున్నాయి. దారి ఎలా వస్తుంది, సేఫ్ ఎలాగ ఉంది, అది చూసుకోండి. మనకు పాలు అవ్వాలంటే ఎందుకు అవ్వాలా, టైం టు టైం తీసుకొని మామూలుగా అందంగా చూసుకుంటే నీట్నెస్ మెయింటెనెన్స్ మామూలుగా ఉండాలి. ఇదిగో చూడండి ఎంత శుభ్రంగా ఉంది. శుభ్రం అన్నది ఎప్పుడు మనం పాటించుకోవాలి. ఆ పేడలో పెట్టేసి దాంట్లో వేసి తీయాలంటే తీయలేం. అంటే మనం శుభ్రంగా ఉన్నాం అనుకోండి, మనం ఎంత ఆరోగ్యంగా జల్దీగా ఉంటామో అవి కూడా అలా ఉంటాయి అన్నమాట. చూసుకోవచ్చు. గేదెలు అమ్మకానికి ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకునే రకాల మీకు నచ్చిన కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.